జమిలీపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం పీపీ చౌదరి చైర్మన్గా 31 మంది సభ్యులు ఇవాళ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్న అర్జున్ రామ్ మేఘ్వాల్. 7 ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ తాడేపల్లిలో సమావేశం. హాజరు కానున్న మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, ప్రజాప్రతినిధులు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ముంబైలో ఘోర బోటు ప్రమాదం, 3 నేవీ సిబ్బంది సహా 13 మంది మృతి. తెలంగాణ అసెంబ్లీలో గురుకుల పాఠశాలపై వాడివేడి చర్చ, మంత్రి పొన్నాం, గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ శ్రేణుల అరాచకం, సచివాలయంలో శిలాఫలకం ధ్వంసం. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలంటున్న భక్తులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు, నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆర్కే రోజా ఆగ్రహం. సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణకు చెందిన 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఊరట, నియామక జీవో రద్దుపై స్టేటస్ కో విధించిన అత్యున్నత న్యాయస్థానం. కేంద్ర మోటార్ వాహనాల సవరణ చట్టం నిబంధనల ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు ఆగ్రహం, ఎక్కడికక్కడ వాహనాలను ఆపి జరిమానా విధించాలని పోలీసులకు ఆదేశం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్లకు 224 కోట్లు మంజూరు చేయండి, మానేరుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి. విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద అక్రమ మైనింగ్ స్థావరాలపై విజిలెన్స్ దాడులు, ప్రొక్లైనర్లతో భూమిని తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్, అక్రమంగా తవ్వకాలు చేపడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నాసిరకం బియ్యం పంపిణీ, లేవిడిలో సరఫరా చేసిన బియ్యంతో రావడంతో కంగుతిన్న అధికారులు. ఏలూరు జిల్లా కోట రామచంద్రాపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం నిరసన, చెంతాలపూడి రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో తుఫాను ప్రభావంతో ఖరీఫ్ రైతుల బెంబేలు, పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్న అన్నదాతలు. విజయనగరం జిల్లా గెడ్డవలసలో విషజ్వరాలపై సాక్షి కథనానికి అధికారుల స్పందన, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసి వ్యాధుల నివారణకు చర్యలు. ఏలూరు జిల్లా బానాయిపాలెం రైస్ మిల్లులో మందు పార్టీ వీడియోలో హల్చల్, యువతులతో చిందులు వేసిన కూటమి నేతలు. పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ, శంకుస్థాపన విషయంలో ఇరు పార్టీల కార్యకర్తల వాగ్వాదం బాహాబాహి. కృష్ణా జిల్లా యాకమూరులో సుధీర్ టింబర్ కార్యాలయంలో జీఎస్టీ అధికారుల తనిఖీలు, డిపోలో రికార్డులను పరిశీలించిన అధికారులు. తిరుపతి సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగి బాలాజీ అక్రమాలపై సిబిఐ ఆరా, ఆస్తుల వివరాల డేటాను సేకరిస్తున్న అధికారులు, మంగళవారం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ అధికారి. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలకు వైద్యుల శ్రీకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మోకాలు ఆపరేషన్ విజయవంతం. యాదాద్రి జిల్లా సర్వేల్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, వేడివేడి టీ పడి విద్యార్థికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సూర్యాపేట జిల్లా రావులపల్లిలో రైతుల ఆందోళన, కేతిరెడ్డి కాలువ ఆక్రమించారని, సరిహద్దులను గుర్తించాలని డిమాండ్. అల్లూరు జిల్లా అరకులో ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరీద పర్యటన, కాఫీపై సమగ్ర పరిశీలన జరిపేందుకు వచ్చినట్లుగా వెల్లడి. నాగర్ కర్నూల్లో జిల్లా పెద్ద కొత్తపల్లి పోలీసుల మానవత్వం, మతిస్థితితో కోల్పోయి రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వ్యక్తికి సహాయం. న్యూ ఇయర్ వేడుకలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేస్తామని రాచకొండ సిపి హెచ్చరిక. అమరాబాద్ టైగర్ రిజర్వ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులకి పెద్దపులి దర్శనం, ఒక్కసారిగా పులి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురైన సందర్శకులు.
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత, ప్రైమరీ, హైస్కూల్ పనివేళ్లలో మార్పులు, ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పాఠశాలలు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల దుమారం, పార్లమెంట్లో విపక్షాల ఆందోళన. కాంగ్రెస్ విమర్శలకు అమిత్ షా కౌంటర్, తన వ్యాఖ్యలను వక్రీకరించారని కామెంట్. వాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనలు, కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఢిల్లీ ఓటర్లపై ఆప్ హామీల వర్షం, వృద్ధులకు కీలక హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ సిటిజన్లకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం. ఢిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం, ఇప్పటికే అమలవుతున్న గ్రేస్ 4 ఆంక్షలు, స్కూల్ విద్యార్థులకు హైబ్రిడ్ మోడల్లో క్లాసులు. భారత్ ఆస్ట్రేలియా 3వ టెస్ట్ డ్రా, 5 టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర అల్పపీడనం, రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర దిశగా కదిలే ఛాన్స్, కోస్తా రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.